హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన బుజ్జోడిని చాలా ఇరిటేట్ చేశాను. ముందే కోప్పడొద్దే. అసలు చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే. చూడండి, వాడికి చిరాకొచ్చినప్పుడు వాడెలా రియాక్ట్ అవుతాడు, అసలంత చిరాకు తెప్పియాలంటే ఎలా, తర్వాత మళ్ళీ ఎలా కామ్ అవుతాడు, ఇరిటేట్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఏమన్నా కొరుకుతాడా, ఆ నెయిల్స్‌తో గీకుతాడా, ఏం చేస్తాడనేది చూడండి. అయితే అంటే ఎందుకు చేశానంటే ఈ మధ్య ఎక్కువ భయపెడతా ఉన్నారు గదా నన్ను. మా అన్నయ్య ఉన్నాడు, తెగ భయపెడతా ఉంటాడు. అది కొరికిద్ది, కొరికినప్పుడు ఏం జేయాలో ముందది నేర్చుకో. అది కొరకదు అని నేను. ఆహా! కొరికితే ఏం జేస్తావు? అలాంటి షార్ట్స్ మొత్తం పంపిస్తూ ఉంటారనమాట. వాట్సాప్‌లో సెండ్ చేస్తూ ఉంటారు. చూడు చూడు టార్టాయిస్ ఎలా కొరుకుతుందో చూడు. సో, ముందు నేర్చుకో. కొరికినప్పుడు ఏం జేయాలో నేర్చుకో అంట భయపెడతా ఉన్నారు. సో, అసలు ఇదే ప్రూఫ్ అనమాట. మా సప్పు మంచోడు. అసలు కొరకనే కొరకడు. బట్ చూడండి ఎలా ఇరిటేట్ చేస్తాడో. వాడి పాటికి వాడు కామ్‌గా వాకింగ్ చేసుకుంటా ఉంటే ఎత్తుకున్నానా, గోల గోల చేశాడా కాసేపు వదులు నన్ను, వదులు నన్ను అని. తర్వాత నువ్వు వదలవుగా, నీ మాట నీదే గానీ నన్ను పట్టించుకోవే అన్నట్టు కామ్‌గా అయిపోయాడు. అందుకని మళ్ళీ వదిలినట్టు వదిలి మళ్ళీ ఎత్తుకున్నా. ఓకే. అసలు ఇంకా స్టార్ట్ అవ్వలా. వీడిని ఇరిటేట్ చేసినప్పుడు వాడి మొహం ఎలా పెడతాడో తెలుసా? మెడ వెనక్కి వెనక్కి నెట్టేసుకుంటూ ఉంటాడు. మొహం చూపిను నేను పో అన్నట్టు. అసలు మన వైపు ఇంకా తిరిగి చూడ్డు. కోపం వచ్చినా చూడ్డు కదా! బట్ ఇరిటేట్ చేసినప్పుడు ఏందంటే మెడ వెనక్కి వెనక్కి నెట్టేసుకుంటూ ఉంటాడు. అది చూపిస్తానులెండి. ఇంకోటొచ్చేసరికి నెయిల్స్. నెయిల్స్ ఎంత పొడవున్నప్పుడు కట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. వీడికైతే ఇప్పుడు నేను కట్ చేయట్లేదులెండి. బుజ్జి బుజ్జి నెయిల్స్ ఉన్నాయి. సో, కట్ చేయట్లేదు. ఇంకోటి మెయిన్ మీకెలా తెలుస్తుందంటే, మన నెయిల్స్ చిగుళ్ళు దాటిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అవుతుంది, వైట్‌గా కనిపిస్తుంది గదా! సో, చిగుళ్ళు దాటిన తర్వాత ఎక్సెస్ ఉన్నవే గదా కట్ చేస్తాం. సో, వీడికి గూడా అంతే అనమాట. ఆ స్కిన్ కలర్ ఉంటుంది సగం వరకు. ఆ తర్వాత ఏమన్నా పెరుగుంటే అంటే వైట్ కలర్‌లోనే ఉండాలి. స్కిన్ కలర్ కనబడకూడదనమాట ఆ నెయిల్‌లో. సో, అలా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇరిటేటింగ్ చూడండి, చూడండి. అసలెలా ఇరిటేట్ అవుతాడో బంగారు కొండ. చూడండి. ఇంక నా వైపు చూడ్డు. మెడ వెనక్కి నెట్టేసుకుంటా ఆ చేత్తో నన్ను నెడతా ఉన్నాడు. వదులు నన్ను, వదులు నన్ను అంట. వాడు హాయిగా వాకింగ్ చేసుకుంటున్నాడు అంతే. ఇప్పటిదాకా పడుకొని లేసాడు. కాసేపు నాతో ఆడుకోవచ్చుగా. పొద్దుగూకులు పడుకుంటానంటాడు. ఇంకేం జేయాలి నేను? చూస్తున్నారా? వాడసలు నా వైపు తిరిగి గూడా చూడట్లేదు. మెడ అటు తిప్పేసుకున్నాడసలు. అయ్యో! అయ్యో! ఇంకంతే కాసేపు అలా ఉంటాడు. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడులెండి. అంటే ఉదయం అనగా లేసాడు. కొంచెం తిన్నాడు ఫుడ్ అంతే. స్టిక్స్ ఎక్కువ తినలేదు. హాయిగా పడుకున్నాడు. ఇప్పుడే లేసాడనమాట. సో, కాసేపు ఆడుకుందాం అన్నట్టు నేను ఎత్తుకుంటున్నాను. వాడేమో నన్ను వదిలేయి నేను హాయిగా తిరుగుతాను కాసేపు వాకింగ్ చేసుకుంటాను అన్నట్టు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత ఇరిటేట్ అయినా వాడు అగ్రెసివ్‌నెస్ చూపించడు చూడండి. కరవడానికి ట్రై చేసినట్టు గానీ, నోరు తెరవడం అయితే నేను అస్సలు చూడను. ఎప్పుడు చూడలేదనమాట. ఫుడ్ తినేటప్పుడు అది ష్రింప్స్ తినేటప్పుడు ఎక్సైట్ అవుతాడు గదా! అప్పుడు కొంచెం అలా నోరు తెరుస్తాడు. నెయిల్స్ చూపిద్దాం అని జెప్పి చూపిస్తున్నా. ఆ నెయిలు ఒకటి వంకర తిరిగింది గదా! వాడు చిన్నప్పుడు టేబుల్ మీద నుంచి జంప్ చేశాడు. అప్పుడు అది వంకరైందిలెండి. సో, తర్వాత వాడు జంప్ చేయడం మానేశాడు. ఇప్పుడు పెద్దోడైన తర్వాత మళ్ళీ మంచం జంప్ చేయడం ట్రై చేస్తున్నాడు. మాక్సిమం కిందే ఉంచుతున్నాం. ఎందుకు జంప్ చేయడం, షెల్ అది సైజ్ పెరుగుతుంది కదా! ఏమన్నా డ్యామేజ్ అవ్వడం ఇదంతా ఎందుకులే అని. అది వాడికి అలవాటైపోయి జంప్ చేసేటప్పుడు తల లోపలికి కూడా అనుకోవట్లేదు. అలాగే జంప్ చేసేస్తున్నాడు. పొరపాటున ఏమన్నా తగిలినా ఎందుకులే అని వాడికి భయమే ఇట్లా మాకు భయమేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలా ఎత్తుకున్నాను గదా! అది చూడండి నెయిల్స్ చూపిద్దాం అని చెప్పి ఎత్తుకున్నా. వాడు వదులు వదులు అని చెప్పి ఆ నెయిల్స్‌తో గోల గోల చేస్తూ ఉంటాడు. వీడి నెయిల్స్ చిన్నవే ఉన్నాయి. వాడు వదులు వదులు అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా! నేను వాడిని ఎలా బుజ్జగించుకుంటాను, వాడికి నా మాటలు ఎలా అర్థమవుతున్నాయో చూడండి అసలు. अरे 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 एक सेकंड रे एक मिनट अम्मो 1 मिनट अच्छा बच्चा नी गुड बॉय नी सप्पू गुड बॉय नी बोलो सप्पू गुड बॉय नी वेरी गुड अम्मू चीटी करना सूपर अम्मल बच्चा वेरी गुड बेबी ओके थैंक यू చూస్తున్నారా? అసలు చెప్పంగాల్నే అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాడో. గుడ్ బాయ్ అమ్మా, గుడ్ బాయ్ గదా! నువ్వు గుడ్ బాయ్ గదా! అంటే ఇంక అంతే.
కామ్గా మొహం చూస్తున్నాడు. అవును మమ్మీ, నేను గుడ్ బాయ్ని, నువ్వే నన్ను అర్థం చేసుకోవు. నేను ఎప్పుడూ గుడ్ బాయ్నే, నువ్వే కావాలని నన్ను ఇరిటేట్ చేస్తావు. నాకు ఇలాగే అనిపించింది. వాడు గుడ్ బాయ్ లాగే ఉంటాడు, నేనే కదా ఇరిటేట్ చేస్తాను, నేనే వాడిని అటు ఇటు డ్యాన్స్ చేసేటట్టు చేస్తాను అనిపించింది. ఇప్పుడు ఆ నెయిల్ చూపిమ్మంటే వాడు చూడండి, నేను వెళ్ళిపోతానంటే వినవేంది నువ్వు అని. ఇంకేం చేస్తాను, కనిపించినంత వరకే చూపిస్తానులేండి. ఓకే, కర్వ్స్ ఉన్నాయి. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెయిల్ సగం వరకు చిగురు అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ కలర్ ఉన్న వరకు అసలు కట్ చేయొద్దు. అసలు మ్యాక్సిమం నెయిల్స్ కట్ చేయొద్దు, వాటికి గ్రిప్పే అదనమాట. నేనైతే ఎవరిని ఎంకరేజ్ చేయను నెయిల్స్ కట్ చేయమని. ఇప్పుడు మా వాడికి కర్వ్స్ తిరుగున్నాయి కదా, వంక టింగరగా ఉన్న వరకే మాత్రమే కట్ చేస్తాను అనమాట. ఆ డ్రెస్ ఏదైనా పట్టుకోవడం, వాడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పట్టేసుకుంటుందేమో దారం, అలా అందుకని మాత్రమే కట్ చేస్తాను. స్ట్రైట్గా ఉంటే మ్యాక్సిమం వద్దు. మరీ పొడవైపోతే అప్పుడు కొంచెం ట్రిమ్ చేయొచ్చు. మరీ ఎక్కువ లెందీగా ఉన్నప్పుడు మీకు అర్థమైపోయింది, స్కిన్ కలర్ వేరే ఉంటుంది, ఆ నెయిల్ కలర్ వైటిష్ వచ్చేసినట్టు. వాడు ఇప్పటిదాకా ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు, నేను చూడండి. పడుకోరా, పడుకో అంటే వాడు కామ్గా బయటకు వచ్చేస్తాడు. పిచ్చి మమ్మీ, పిచ్చి ఏమన్నా పట్టిందేంది నీకు, పడుకోమంటావేంది, ఇప్పటిదాకా పడుకోనేగా లేసాను నేను, మళ్ళీ నిద్రలా పట్టిద్ది అన్నట్టు వెళ్ళిపోతాడు కామ్గా. ఓకే, వీడు నైట్ ఏం చేశాడో చెప్తానండి. నైట్ హాయిగా పడుకుంటున్నాడు, క్లాత్లో వేసేసి పక్కన పడుకోబెట్టామన్నమాట. సో ఇంకా వీడికి డౌట్ వచ్చింది, ఏం వీళ్ళు నా మీద చెయ్యి ఏం వేయలేదు అంటే నన్ను ఎక్కడో విడిగా పడుకోబెట్టేసిందా ఏంది అన్నట్టు ఆ క్లాత్లో నుంచి బయటకు వచ్చి కామ్గా నా చేతి దగ్గరకు వచ్చి అలా టచ్ చేస్తూ ఉన్నాడు. నేనేమో ఏమైంది వీడికి, ఇప్పుడేగా పడుకున్నాడు, ఇంతలోకే వాటర్ ఏమైనా కావాలా ఏంది, ఇందాకే కదా వాటర్ తాగి పడుకున్నాడు అన్నట్టు. అంటే ఏం కావాలి ముందు ఈ టెన్షన్ ఉంటుంది కదా. సప్పు ఏం కావాలమ్మా అని అడిగి వాడి మీద చెయ్యేసి అలా ప్యాంపర్ చేస్తూ ఉంటే వాడు హాయిగా నా వైపు చూసా పడుకుంటా ఉన్నాడు. ఇంకేం చేయాలి నేను, ఓహో ఫేస్ చూపిలేదు, జస్ట్ క్లాత్లో పడుకోబెట్టామనా అనుకొని ఇంకా హాయిగా కాసేపు ప్యాంపర్ చేస్తూ ఉంటే కామ్గా పడుకున్నాడు. ఉదయం దాకా ఇంకా అటు ఇటు కదలలేదనమాట. ఇలా ఉంటుంది, రోజుకో రకం. పెట్స్ ఉండాలి కానీ చిన్నపిల్లలు ఉన్నట్టే, చిన్నపిల్లలు రోజుకో రకం చేస్తారు చూడండి, అలా ఉంటుందన్నమాట. వీడిని మాత్రం ఈరోజు బాగా ఆడుకున్న కాసేపు, ఇంకాసేపు వదిలేస్తే హాయిగా అటు ఇటు వాకింగ్ చేసుకున్నట్టండి. సరే అయితే ఈరోజు వీడియో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇరిటేటింగ్ చేశానని మాత్రం కోప్పడొద్దే. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాడు చూస్తున్నారా, అమ్మయ్య వదిలేసిందిరా నాయన అనుకున్నట్టు ఇంకెళ్ళిపోతున్నాడు. ఎట్నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి అన్నట్టు ఆ కార్నర్లోనే తిరుగుతానే ఉంటాడు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళి ఎక్కడో చోట దాక్కోవాలి, లేదంటే ఆ గోడ దూకి వెళ్ళిపోవాలి. ఆ కార్నర్స్లో అందుకే ట్రై చేస్తాడు, గోడెక్కి దూకిపోదాం అనుకుంటాడో ఏందో నాకైతే అర్థం కాదు. చూడండి, ఆ అంచుల నుంచే నడుస్తూ ఉంటాడనమాట. చూడండి, ఎప్పుడూ అంతే. అదేం సరదానో నాకు అర్థం కాదు వాడికి. అయ్యో అయ్యో, చూడండి తెలివి, ఎటు వెళ్ళిపోదామనో. ఓకే బాయ్.